హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 1050 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. సో అంతకంటే ముందు మెయిన్ రోడ్ చూసారు కదా, ఇది మనకి పెట్రోల్ బంకు మెయిన్ రోడ్ ఎంత దగ్గర ఉందో చూపించబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆ ఫ్లాట్ చూపించే ముందు ఈ మెయిన్ రోడ్ ఏరియా అంతా ఒకసారి చూడండి. మహా అయితే 150 మీటర్స్ మాత్రమే ఉంటుంది మెయిన్ రోడ్డు. సో వాళ్ళు బల్లవి వెళ్తున్నాయి చూసారు కదా, అదే మెయిన్ రోడ్ అండి, బిఆర్టీఎస్ రోడ్డు. మనకి ఇది ఎగ్జాక్ట్గా సుజాత నగర్ దగ్గర ఉందండి. సుజాత నగర్ పెట్రోల్ బంక్ దగ్గర. మీకు కాస్ట్ కూడా చెప్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫ్లాట్కి ఎదురుగా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫ్లాట్కి డిస్టెన్స్ అండి. అండ్ టోటల్ ఫ్లోర్కి 4 ఫ్లాట్లు అయితే కనిపిస్తాయి చూసారు కదా. ఇలా ప్రతి ఫ్లాట్కి ఆపోజిట్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అండ్ సో ఇది మనకి లిఫ్ట్ అండి. అండ్ లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అయితే కనిపిస్తుంది విత్ సేఫ్టీ గ్రిల్స్ చూసారు కదా. ఆల్రెడీ సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ టేక్ డోర్ కాన్సెప్ట్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఫ్లోర్కి 4 ఫ్లాట్స్, టోటల్ మనకి 3 ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయి. అంటే 12 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి ఇందులోని. అండ్ విత్ కార్ పార్కింగ్ నేను 1050 అని చెప్పాను. సో ఇది హాల్ ఏరియా, కంప్లీట్ హాల్ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది. వుడ్ వర్క్ కూడా చేస్తారు చూసారు కదా. టీవీ యూనిట్ అయితే అట్లా కనిపిస్తుంది. హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. అండ్ వీళ్ళు మనకి ఆల్రెడీ చెప్పారు 6 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పారండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను గాయస్. డీటెయిల్స్ అర్థం కాకపోతే నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఇది మెయిన్ రోడ్ నుంచి 150 మీటర్స్ మాత్రమే. 2 BHK ఫ్లాట్ అండి. చూడండి అసలు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. మీరు చిన్న వర్క్స్ చేసుకోవచ్చు, నచ్చితే బార్గెన్ చేసుకోవచ్చు. బార్గెనింగ్ కూడా ఉంది, ఆల్రెడీ ఆయన చెప్పారు, నెగోషియేషన్ ఉంది, మీరు ఇంత పెట్టండి అని చెప్పారు. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఒక బెడ్రూము, ఇది ఒకటి చూసేద్దాము. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సీలింగ్ డిజైన్స్ చూడండి. సో 6 ఇయర్స్ బ్యాక్ అన్ని సీలింగ్స్ అయితే అట్లానే ఉంటాయండి. ఇప్పుడు సీలింగ్స్ అన్నీ డిఫరెంట్ అండి, డిజైన్స్ వచ్చినాయి కదా. అప్పుడైతే అలా ఫ్లవర్ ఇస్తారు. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. కబోర్డ్స్ చూడండి, మొత్తం అల్యూమినియం కబోర్డ్స్ అండి. అల్యూమినియం కాదు అవి, ఇది మన బీరువాస్ ఉంటాయి కదా ఆ కబోర్డ్స్ అండి, ఓకేనా. సో అది కూడా అల్యూమినియం అనుకుంటాను, ఐ డోంట్ నో. సో ఇది కిచెన్ అండి. కిచెన్ పక్కన మనకి డైనింగ్ స్పేస్ కూడా ఉంది, చూపిస్తాను డైనింగ్ స్పేస్ కూడా. సో ఇదంతా మనకి కిచెన్ ఏరియా కూడా స్పేసెస్గానే ఉంది. చూడండి మొత్తం వుడ్ వర్క్ తోటే ఉందండి. మీరు మొత్తం చెప్పాను కదా అదేంటంటారు బీరువాలు, ఆ మెటీరియల్ తోటి అయితే తయారు చేశారు మొత్తం. సో ఇక్కడ మనకి బాల్కనీ ఉంది, అది ఒకసారి చూసేద్దాము. డైనింగ్కి అటాచ్డ్గానే బాల్కనీ కనిపిస్తుంది. సో ఇదే ఆ బాల్కనీ అండి. బాల్కనీలో కూడా ఒక వాష్రూమ్ ఉంది, వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూసారు. అదే రోడ్ అండి, మెయిన్ రోడ్డు అదంతానా. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. సో ఇది ఆ చిల్డ్రన్ బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఉన్నాయండి. నేను చూస్తున్నాను కదా, చాలా స్పేసెస్గా ఉన్నాయి. వర్క్ కూడా చిన్న వర్కే చేయాలి. అప్పట్లో యూపీవీసీ విండోస్ ఏం వాడలేదు, అంతా వుడ్ వర్కే, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ రోడ్ పక్కనేనండి. మీరు ఏది తెచ్చుకోవాలన్నా పక్కన అలా నడుచుకొని వెళ్ళొచ్చు, అంత దగ్గరలో ఉంది గాయస్. సో ఇది గాయస్ 1050 ఎస్ఎఫ్టీ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి గాయస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్ మీ గాయస్, థ్యాంక్ యూ.